నమస్తే. అకాల వర్షం, అపార నష్టం, రైతన్నలకు సీతక్క హామీ, బ్యాంకు తాళం వేసిన కస్టమర్లు, మళ్లీ బర్డ్ ఫ్లూ గుబులు. ఇలాంటి మరిన్ని వార్తలు ఇప్పుడు మన ఊరు మన వార్తల్లో చూద్దాం. పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ పర్యటించారు. రాష్ట్ర మంత్రిని నిమ్మల రామానాయుడుతో కలిసి రాజు వేగ్నేసిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మంచినీటి చెరువు, వాటర్ ప్లాంట్లను కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ప్రారంభించారు. జల జీవన్ మిషన్ ద్వారా రాష్ట్రంలో 95 లక్షల మంది కుటుంబాలకు కుళాయి నీళ్లు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని శ్రీనివాస్ వర్మ తెలిపారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులను గత ప్రభుత్వం పక్కదారి పట్టించిందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఎందుకంటే ఇవాళ ఒక గుమస్తా కొడుకు ఒక కలెక్టర్ కావాలన్నా, ఒక పాలు పోసేటువంటి ఆమె ఇంటింటికి వెళ్ళి పాలు పోసేటువంటి ఆమె కూతురు ఒక మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలన్నా అది కేవలం ఎడ్యుకేషన్, విద్య ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. అంటే అటువంటి మార్పుని తీసుకొచ్చే విద్యను ప్రోత్సహించాలనేటువంటి ఆలోచనతో మరి వేళ స్కూల్స్ ని అత్యంత ఆధునికమైనటువంటి సౌకర్యాలతో ఆ స్కూల్స్ నిర్మాణం చేయడం, దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయడం, ఆ పిల్లలకు కావలసినటువంటి స్టడీ మెటీరియల్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం, వాళ్ళకు కావలసినటువంటి స్కాలర్షిప్స్ ఇవ్వడం, అంటే ఈ రకంగా పై మంత్రి పార్థసారథి తీవ్ర విమర్శలు చేశారు. గత ప్రభుత్వం చేపట్టిన ఇళ్ల నిర్మాణాల్లో అవకతవకలపై చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలోని చిట్టేపల్లి తిప్పలో హౌసింగ్ లేఅవుట్ ను ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో కలిసి మంత్రి పరిశీలించారు. గత ప్రభుత్వం 30 లక్షల మందికి ఇళ్లు ఇచ్చామంటూ గొప్పలు చెప్పుకుంటుందని విమర్శించారు. నీళ్లు నిలిచే బాగులో ఇళ్ల స్థలాలు ఇవ్వడం గొప్పలు చెబుతోందని మండిపడ్డారు. ఎంత నిర్లక్ష్యంతో కేవలం ఇది దోపిడీ చేయడానికి ఒక పథకంగా భావించారు తప్పితే ఇది పేదవాళ్ళు 10 కాలాల పాటు నివసించాల్సిన ఇల్లు. దీనికి రోడ్లు కానివ్వండి, మంచిని కానివ్వండి, లేదా పక్కగా చక్కగా ఒక 10 కాలాల పాటు నిలబడే విధంగా కట్టాలనే ఆలోచన లేకుండా ఏ విధంగా కట్టారో ఒకసారి ఆలోచించామని చెప్పేసి మనం చేస్తాను. దీనికి తోడు కొంతమంది అధికారులు కూడా సహకరించటం. నేను ఇందాక ఒక గ్రామంలో చూసాం, ఎస్టీలకి డబ్బులు వేసి ఒక్క ఇటుకు కూడా అక్కడ పెట్టుకోకుండా బేస్మెంట్ కట్టేసినట్టు ఒక రికార్డు సృష్టించి ఒక 50,000 60,000 వాళ్ళ అకౌంట్లో వేసేసి ఆ అకౌంట్లో డబ్బులన్నీ కూడా ఎవరో కొంతమంది వ్యక్తులు తీసేసుకుని పోవటం ఎంత నీచమో ఒకసారి ఆలోచించామని చెప్పేసి మనం చేస్తున్నాం. ఈ విధంగా ఈ హౌసింగ్ కార్యక్రమాన్ని, ఇళ్ల స్థలాల కార్యక్రమాన్ని కూడా పూర్తిగా అవినీతిమయం చేసేసి పేదల పొట్టగొట్టారని చెప్పడంలో ఎటువంటి. ఏపీలో పాఠశాల విద్యను దేశంలోనే నెంబర్ 1 గా తీర్చిదిద్దామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ప్రకాశం జిల్లా ప్రభుత్వం పాఠశాలల్లోని విద్యార్థినులకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ సైకిళ్లు పంపిణీ చేశారు. అసిస్ట్ సంస్థ సహకారంతో 309 మంది విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు అందజేశారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో కూడా త్వరలోనే సైకిళ్లు పంపిణీ చేయబోతున్నట్లు ఆయన తెలిపారు. మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో పాఠశాలలు అభివృద్ధి చెందుతున్నాయని గొట్టిపాటి తెలిపారు. మరోవైపు వచ్చే విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తున్నామని, ఈ పథకం ద్వారా విద్యార్థుల ఖాతాల్లో 15,000 జమ చేస్తామని తెలిపారు. తెలంగాణలో కురిసిన అకాల వర్షాలపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష నిర్వహించారు. అకాల వర్షం, వడగళ్ల వానకు దెబ్బతిన్న పంటలను పరిశీలించి ప్రాథమిక నివేదిక ఇవ్వాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యం తడవకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మరోవైపు ధాన్యం కొనుగోలు ప్రక్రియను వెంటనే ప్రారంభించి ధాన్యాన్ని గోడౌన్లలోకి తరలించాలని మార్కెట్ అధికారులకు ఆదేశించారు. అకాల వర్షం కారణంగా పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతును ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి సీతక్క తెలిపారు. ములుగు జిల్లాలో పర్యటించిన ఆమె వర్షం కారణంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ఈ అకాల వర్షం కారణంగా జిల్లాలో భారీగా పంట నష్టం జరిగిందని సీతక్క తెలిపారు. గోవిందరావుపేట మండలంలో చంద్రుతండ, కర్లపల్లి, లక్ష్మీపురం గ్రామాల్లో పర్యటించి పంట నష్టాన్ని సీతక్క పరిశీలించారు. అధికారులతో పంట నష్టం సర్వే చేయించి నష్టపోయిన రైతులకు పరిహారం అందేలా చేస్తామని రైతులకు హామీ ఇచ్చారు. యొక్క బాధ వర్ణాతీతం. వారిని చూసి వారి పంటలను పరిశీలించి వారిని ఓదార్చి వాళ్ళను భరోసా ఇవ్వడం కోసం ఈరోజు గోవిందరావుపేట మండలంలోని మరి ఇటు చంద్రుతండ కానీ, కర్లపల్లి కానీ, లక్ష్మీపురం ఈ ప్రాంతాలను మరి అమృతండ ఈ ప్రాంతాలను ఇప్పుడు మనం సందర్శించడం జరిగింది. మాతో పాటు అగ్రికల్చర్ అధికారులు కూడా ఉన్నారు.
కలెక్టర్ గారికి కూడా ఆదేశించడం జరిగింది. వెంటనే సర్వే చేసి మరి వాళ్లకు నష్టపరిహారం కూడా ప్రభుత్వము ఇస్తే తప్పకుండా సర్వే కూడా ఇమీడియట్లీ సర్వే చేయమని చెప్పడం జరిగింది. మిర్చి రైతులు కూడా అక్కడక్కడ పాపం కళ్ళల్లో పోసుకున్న కూడా తడిచిపోయింది. అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలో అకాల వర్షం దంచుకొట్టింది. ఇందల్వాయి, దర్పల్లి, సిరికొండ, డిచ్పల్లి, మోపాల్ మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. పలు గ్రామాల్లో ఆరబోసిన వరి ధాన్యం తడిసి ముద్దయింది. చెడగొట్టు వానలతో చేతికొచ్చిన పంట నీటిపాలైందని రైతులు వాపోతున్నారు. మొన్నటి వరకు పంట సాగు కోసం నీరు ఎలా అందించాలో తెలియక ఇబ్బంది పడ్డ రైతులు ఇప్పుడు చేతికొచ్చిన పంట తడిచిపోవడంతో సతమతమవుతున్నారు. తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేసి ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. బీజేపీ నేతలపై ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ ఫైర్ అయ్యారు. సన్న బియ్యం పంపిణీ కార్యక్రమానికి సంబంధించిన ఫ్లెక్సీలో ప్రధాని మోదీ ఫోటో ఏర్పాటు చేయమనడం విడ్డూరమని విమర్శించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మేడారం, కడ్డికన్నపల్లి గ్రామాల్లో కలెక్టర్తో కలిసి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రం నుంచి కేంద్రానికి ట్యాక్స్ వెళుతోంది, మరి కేంద్ర పథకాల పంపిణీలో సీఎం రేవంత్ రెడ్డి ఫోటోలు ఏర్పాటు చేస్తారా అంటూ బీజేపీ నేతలను అడ్లూరి లక్ష్మణ్ ప్రశ్నించారు. గత 10 సంవత్సరాలకు అధికారంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కానీ ఏ రోజు పేదల పక్షాన పట్టించుకోలేదు. వాళ్ళు పట్టించుకుంటే ఒక రేషన్ కార్డు ఇచ్చి ఇవ్వలేని పరిస్థితి గత ప్రభుత్వాలు నడవడం జరిగినాయి. కేంద్రంలో ప్రభుత్వం అంటుందట, మేము కూడా ఇలా పొత్తు అంటున్నట. మేము పొత్తు అంటే దేనికి పొత్తు అని అడుగుతున్నా. ఇలా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వము పన్నుల రూపంగా 45% పన్నులు చెల్లింపు చేస్తుంది. తిరిగి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఎంత చెల్లింపు చేస్తుంది? మీరు కేంద్రంలో మీరే ఉన్నారు కదా అధికారంలో, భారతీయ జనతా పార్టీ. రాష్ట్రంలో మొన్నటి 15 నెలల వరకు బీజేపీ టీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నది కదా. పేదవాళ్ళ పక్షాన్ని ఏం చేసింది మీరు? డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిందా? 13 ఎకరాల భూమి ఇచ్చిందా దళితులకు? గత ప్రభుత్వం ఎప్పుడైనా ఆలోచన చేసిందా? వరంగల్ జిల్లా రాయపర్తి ఎస్బీఐ దగ్గర కస్టమర్ల ఆందోళనకు దిగారు. బంగారం చోరీ ఘటనపై బ్యాంకు దగ్గర బాధితులు బైఠాయించారు. ఎస్బీఐకి తాళం వేసిన బాధితులు నిరసన తెలిపారు. అయితే 2024 నవంబర్ 19న ఎస్బీఐ బ్యాంకులో బంగారం చోరీ జరిగింది. 493 ప్యాకెట్లలోనే 19 కిలోలకు పైగా బంగారాన్ని దొంగలు ఎత్తుకు వెళ్లారు. అయితే ఈ బంగారం యజమానులకు బ్యాంకు అధికారులు 5 నెలలుగా తిప్పించుకుంటున్నారు. రేపు మాపు అంటూ వాయిదాల పేరుతో ఇబ్బంది పెడుతున్నారు. దీంతో ఆగ్రహించిన బాధితులు తమ బంగారం తమకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బ్యాంకు సిబ్బందిని బయటకు పంపేసి తాళం వేశారు. బంగారం ఇచ్చేంత వరకు తాళం తీసేది లేదని స్పష్టం చేశారు. కృష్ణా జిల్లాలో 29 లక్షల విలువ చేసే మద్యాన్ని జిల్లా పోలీసులు ధ్వంసం చేశారు. 2013 ఏప్రిల్ నుంచి 2025 ఫిబ్రవరి మధ్యకాలంలో జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించగా వివిధ కేసుల్లో 15,280 మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటన్నింటినీ తాజాగా ఎస్పీ గంగాధర్రావు పర్యవేక్షణలో పోలీసులు రోడ్ రోలర్తో తొక్కించి ధ్వంసం చేశారు. 684 లీటర్ల నాటు సారాను పారబోశారు. తిరుమల శ్రీవారిని నటి పూజా హెగ్డే దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వేద పండితులు నటి పూజా హెగ్డేకు ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. చాలా సంతోషంగా ఉంది. నా మనసులో చాలా టైం నుంచి ఇక్కడ రావడానికి ఒక విష్ ఉంది. అండ్ ఈరోజు చాలా మంచి దర్శనం అయింది నా ఫ్యామిలీతో. నేను యాక్చువల్లీ చాలా లక్కీగా ఉన్నాను. దేవుడు నాకు ఇంత మంచి దర్శనం ఇవ్వడానికి ఐ ఫీల్ వెరీ వెరీ బ్లెస్డ్ అండ్ థ్యాంక్ యూ. కొత్త ఇప్పుడు మే 1కి రెట్రో ఫిల్మ్ రిలీజ్ అవుతుంది. వరంగల్ జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. దీంతో పోలీసులు, లాయర్లు, కోర్టు సిబ్బంది అప్రమత్తమయ్యారు. కోర్టు వద్దకు చేరుకున్న బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ సిబ్బంది విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. బాంబు బెదిరింపు కాల్ లాయర్లు, కోర్టు సిబ్బంది భయంతో గడుపుతున్నారు. జిల్లా జడ్జికు మెయిల్ ద్వారా ఓ గుర్తు తెలియని వ్యక్తి నుంచి బాంబు పెట్టామని మెయిల్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఆ వ్యక్తి ఎవరనే విషయాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో వర్షం దంచుకొట్టింది. పుట్టపర్తి, కొత్త చెరువు, బుక్కపట్నం, నల్లమడ, ఓడిసి,
అమడగూరు మండలాల్లో వర్షం భీభత్సం సృష్టించింది. పుట్టపర్తిలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురవడంతో పట్టణం తడిసి ముద్దయింది. భారీ వర్షానికి రహదారులు నదులను తలపిస్తున్నాయి. రోడ్లపైకి మోకాళ్ల వరకు నీరు చేరుకోవడంతో వాహనాల రాకపోకలకు అంతరం ఏర్పడింది. ఈదురుగాలులతో కూడిన వర్షానికి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. నల్లమాడ మండలం రామాపురం గ్రామంలో మొక్కజొన్న పంటలు నేలకొరిగాయి. చేతికొచ్చిన పంట నేలకొరడంతో రైతులు లబోదిబోమంటున్నారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. గుండెపోటు వచ్చిన ఓ వ్యక్తికి సిపిఆర్ చేసి అతని ప్రాణాలను కాపాడారు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు. సిపిఆర్ చేసిన తర్వాత మెరుగైన వైద్యం కోసం బాధితుని ఆసుపత్రికి తరలించిన ఘటన భద్రాచలంలో జరిగింది. శ్రీరామనవమి ఏర్పాట్లపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఆ తర్వాత సీనియర్ నాయకులు రసూల్ ఇంటికి వెళ్లారు మంత్రి తుమ్మల, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు. అక్కడ మాజీ మండల అధ్యక్షుడు తోటమల్ల సుధాకర్ కు గుండెపోటు వచ్చింది. అది గమనించిన ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు గుండెపోటు వచ్చిన అతనికి సిపిఆర్ చేశారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి తరలించారు. అకాల వర్షానికి యాదాద్రి భువనగిరి జిల్లాలో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. తుర్కపల్లి మండలంలోని వాసలమర్రి, దత్తాయిపల్లి, వెంకటాపురం, కొనపూరు గ్రామాల్లో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వర్షం కురిసింది. ఈ భారీ వర్షానికి మామిడి, వరి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని రైతులు వాపోతున్నారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈదురుగాలులతో కూడిన వర్షానికి పలు ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. గజ్వేల్ భువనగిరి రహదారిపై పెద్ద చెట్టు కూలిపోవడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. విద్యుత్ స్తంభాలు కూలిపోవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాలు అకాల వర్షానికి అతలాకుతలమయ్యాయి. బిచ్కుంద మండలం బాజిద్ నగర్ గ్రామంలో కురిసిన వడగండ్ల వానకు వరి, జొన్న పంట దెబ్బతినగా కూరగాయల పంటలు చెడిపోయాయంటూ రైతులు వాపోయారు. వడగండ్ల వానతో కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. పంట నష్టాన్ని అధికారులు అంచనా వేసి రైతులను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. మొత్తం అకాల వర్షం వచ్చి మొత్తం పంట దెబ్బతిన్నది సార్. సుమారు 900 నుంచి 1000 ఎకరాలు ఉంటుంది సార్ పంట. మొత్తం వరి పంటనే ఉంది. వరి పంట తర్వాత జొన్న ఉంది. జొన్న తర్వాత మక్క ఉన్నది సార్. మొత్తం పంటలు దెబ్బతిన్నాయి. ఎటు ఏ మూల చూసుకున్నా, ఎటు చూసుకున్నా వరగండ్ల వాన వచ్చి మొత్తం దెబ్బతిన్నాయి సార్. ఆకుకూరల మీద బాగా ప్రభావం చూపినాయి సార్. పాలకూర, మెత్తకూర, తోటకూర ఇంకా దెబ్బతిన్నాయి సార్. చిన్న చిన్న రైతులు, పెద్ద పెద్ద రైతులు మొత్తం ఇదైపోతున్నారు సార్. అందరు సఫర్ అయిపోయినారు సార్ రైతులంతా. ఈ కాల వర్షానికి ఏ గవర్నమెంట్ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం రావడంతో తీవ్ర పంట నష్టం వాటిల్లింది. వడగళ్లు కురిసి అన్నదాతలకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. వరి పంటతో పాటు మామిడికాయలు పూత రాలిపోయాయి. కొన్ని చోట్ల రేకుల షెడ్లు గాలికి ఎగిరి కిలోమీటర్స్ దూరంలో పడిపోయాయి. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ, గంగారం మండలాల్లో అకాల వర్షం అతలాకుతలం చేసింది. ఏజెన్సీ ప్రాంతాల్లో వడగళ్ల వాన దంచి కొట్టింది. పలు గ్రామాల్లో వర్ష బీభత్సం సృష్టించింది. రామన్నగూడెంలో చెట్లు నేలకొరిగాయి. ఇళ్ల పైకప్పులు నేలకొరడంతో ఇంట్లోకి వర్షం నీరు చేరి నిలిచిపోయింది. ప్రకాశం జిల్లాలో అర్ధరాత్రి కురిసిన అకాల వర్షానికి పెదవీడు మండలం పోతంపల్లి చెరుకు గండి పడింది. చెరువులోకి పెద్ద ఎత్తున వర్షం నీరు చేరడంతో చెరువుకు ఒక్కసారిగా గండిపడింది. వర్షం నీరు వృధాగా పోతుండటంతో గ్రామస్తులు అప్రమత్తమయ్యారు. అసలే వేసవి కావడంతో నీటిని నింపుకునేందుకు గ్రామస్తులు ప్రయత్నించారు. జేసీబీ, క్రేన్ సాయంతో గండిని పూడ్చారు. అయితే చెరువుకు గండిపడి నీరు వృధా పోతున్న ఇరిగేషన్ అధికారులు స్పందించకపోవడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గ అమ్మవారి పుష్పార్చన వైభవంగా జరిగింది. వసంత నవరాత్రిలో భాగంగా 6వ రోజు అమ్మవారికి ప్రత్యేక పుష్పార్చన నిర్వహించారు. తెల్ల జిల్లేడు, మారేడు, బిల్వపత్రాలు, తులసి దళాలు, మల్లెపూలు, మందార పుష్పాలతో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ సిబ్బంది, అర్చకులు పెద్ద ఎత్తున వెదురు బుట్టల్లో పుష్పాలు తెచ్చి అర్చన సేవలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. వైసీపీ నేత బోరుగొడ్డ అనిల్ను రోజురోజుకు ఉచ్చు బిగిస్తోంది. అనిల్ను అనంతపురం కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. 2018లో అనంతపురం 3 టౌన్ పోలీస్ స్టేషన్లో అనిల్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఇప్పటి వరకు అనిల్ వాయిదాలకు హాజరు కాకపోవడంతో పోలీసులు అరెస్టు వారెంట్ జారీ చేశారు. దీంతో అనిల్ను రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి అనంతపురానికి తరలించారు. 2018లో అనంతపురం చర్చ్ విషయంలో ఐపీఎస్ అధికారినంటూ అప్పటి సీఐ మురళీకృష్ణను ఫోన్లో బెదిరించాడు బోరుగడ్డ అనిల్. రామచంద్రనగర్లోని చర్చ్ విషయంలో ఓ వర్గానికి అనుకూలంగా వ్యవహరించాలంటూ
సిఐ మురళీకృష్ణపై ఒత్తిడి తీసుకువచ్చాడు. ఈ కేసులో ఇవాళ బోరుగొడ్డ అనిల్ను అనంతపురం 3 టౌన్ పోలీసులు కోర్టులో హాజరుపరచగా ఈ నెల 10న మరోసారి కోర్టుకు రావాలని న్యాయస్థానం ఆదేశించింది. ఇవే బులెటిన్ విశేషాలు. స్టే ట్యూన్ టు 10 టీవీ.